ఈ మధ్యకాలంలో పాపం ఆవిడ నేనేం అనలేకపోతున్నా, ఎందుకంటే కొన్ని సమస్యల మీద కలిసి పనిచేశాం కాబట్టి. హోమ్ మినిస్టర్ అమ్మా కొంచెం తగ్గండి, కొంచెం తగ్గండి. ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు, గుర్తుపెట్టుకోండి. మెరిసేదంతా బంగారం కాదు. మనం గత ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు హోమ్ మినిస్టర్లు ఉన్నారు కదా, ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారమ్మా? పక్కింటోళ్ళకి కూడా పలకరించటంలో వాళ్ళని. మనం కూడా అంతే, మనం కూడా అంతే. అంతకు మించి మనం ఊరికే పావలా ఇస్తే ₹1 యాక్షన్ చేయటం వల్ల ఉపయోగం లేదు. ఈవిడ అబద్ధాలు ఎలా ఉంటాయని మీకు ఒకసారి చెప్తా. కూటమి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అబద్ధాలు ఆడటంలో ఎలా పిహెచ్డి చేశారో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కూడా నేను చెప్తాను మీకు. మీరు మీకు ఇచ్చిన పాత్రని పోషించండి సమర్థవంతంగా, అంతేగాని పావలాకి ₹1 యాక్షన్ చేయమాకండి. మీకు అంత యాక్షన్ లేదు. మీరు హోమ్ మినిస్టర్ అయితే అయ్యి ఉండొచ్చేమో. మా మీద కేసులు పెడితే కేసులు పెట్టొచ్చు. ఎవడు భయపడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ. మీ ఉడతూపులకి ఎవ్వడు చింతకాయలు రాలో, గుర్తుపెట్టుకోండి. ఈ క్షణానికి ఎన్నికలు జరిగితే మీ కూటమి ప్రభుత్వానికి 25 సీట్లు కూడా రావు. 100 రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత అది. మీరు 100 రోజుల పరిపాలనలో మీరు సాధించిన ఘనత ఎంత అంటే ఈ రోజు ఎలక్షన్లు పెడితే 25 సీట్లు కూడా రావు మీకు. మీ అదృష్టం, ప్రజల దురదృష్టం. నువ్వు ఒక హోమ్ మినిస్టర్, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంకో ఆయన మంత్రి, ఇంకో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు. వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. ప్రజలు అధికారం ఇచ్చారు, చేయండి. కానీ అబద్ధాలు ఆడదు ప్రజా పరిపాలనలో. కులాన్ని టార్గెట్ చేయొద్దు. క్రిస్టియన్స్ని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లిమ్స్ని ఒక సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పీపుల్గా వాళ్ళని ఒక చరిత్రహీనులుగా సృష్టించొద్దు దయచేసి. మేము కూడా మనుషులమే, వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఈరోజు మీరు మా హోమ్ మినిస్టర్ అయ్యారు కదా అని మీరు క్రిస్టియన్స్ని లేకపోతే జీసస్ని అభిమానించే వాళ్ళని లేకపోతే చర్చ్కి వెళ్ళే వాళ్ళని అవమానించొద్దు. హిందువులుగా ఉండం, క్రిస్టియన్స్గా ఉంటారు, ముస్లిమ్స్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో భారతీయులుగా ఉంటారు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకో రాజ్యాంగం, ఎస్టీలకో రాజ్యాంగం, ముస్లిమ్స్కో రాజ్యాంగం, హిందువులకో రాజ్యాంగం రాయలేదమ్మా. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 31, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 16 అందరికీ ఒకటే. ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ కులం మర్చిపోయినారు, హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీ దేవుడిని మర్చిపోయినారు, హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీకు షార్ట్ టర్మ్ మెమరీ వచ్చి మీరుగా అన్నీ మర్చిపోయినారు. మర్చిపోయి మీరు ఏదేదో పేలుతున్నారు. కొంచెం తగ్గండి. ఒకవేళ తగ్గకపోతే 2029లో తగ్గిస్తాం, కంగారు ఏం లేదు. తగ్గే రోజు వస్తుంది, తగ్గే రోజు చాలా తొందరలోనే ఉంటుంది, కంగారు ఏం పడద్దు. ఈవిడేముందో ఒకసారి విందాం. ఇక్కడ నుంచి మొదలు పెడతాను నేను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? ఐఎమ్ వెరీ క్రిస్టియన్. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? ఐఎమ్ వెరీ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది, అట్ ద సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటది. బైబిల్ లేకుండా బయటకు వెళ్ళాను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? ఎందుకమ్మా? నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని ఎందుకు మారిపోయింది భాష? ఎందుకు మారిపోయిందమ్మా? ఒకప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు హిందూ ఎందుకు అయ్యారు? హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్ట. ఒకప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు చర్చికి వెళ్ళలేదు, హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్ట. అంటే ఒకప్పుడు జీసస్ నమ్మితే చర్చికి వెళితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీకు ఇవ్వరు కాబట్ట. అది ఒక చర్చికి వెళ్ళే వాళ్ళ ఆలోచనల్లో, వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళు ఓట్లు వేయించుకొని వాళ్ళని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టేటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఇది. ఈ హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా నేను, అమ్మ మొన్నటిదాకా వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ఉగ్రవాద శక్తులు వచ్చి ఒక 10 పడవలతోటి ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని రక్షించి, మీరు ఆ బోట్లను రక్షించి లక్షలాది మంది ప్రాణాలను రక్షించారు అని రక్షించడానికి ప్రయత్నం జరిగింది. దానికి నందిగాం సురేష్ ఎంపీ బోట్లు,
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోట్లు అన్నారు కదా, ఏమైందమ్మా ఎలిగేషను? ఎఫ్ఐఆర్ కట్టారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? నందిగామ సురేష్ అరెస్ట్ అయి ఉన్నాడు కదా, పోలీస్ కస్టడీకి తీసుకున్నారా? నువ్వు మీ ముఖ్యమంత్రి ఇద్దరు వచ్చి ప్రకాశం బ్యారేజీని పడగొట్టి వందల లక్షల మందిని ప్రకాశం బ్యారేజీలో నుంచి వరదలతో చంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్నారు కదా. మరి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదమ్మా. మీరు ఏమైందమ్మా? ఎలిగేషన్ ఏమైందమ్మా? ఆ ముఖ్యమంత్రి గారు ఏమైపోయినారు? ఆ మంత్రులు మాట్లాడిన మంత్రులు ఏమైపోయినారు? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి లోపలేసి అసలు ఆ బ్రిడ్జిని ఎవరు పగలగొట్టాలనుకున్నారు? కృష్ణమ్మ వరదల్ని ఆపడానికి, వరదలు రావడానికి కారణం ఎవరు అవ్వాలనుకున్నారు? ఏమన్నా అరెస్ట్ చేసి ఏమన్నా ప్రయత్నం చేశారా? లేకపోతే కేవలం పొలిటికల్ ఎలిగేషన్ అయినా? లడ్డూలాగా పొలిటికల్ ఎలిగేషనా? పరమ పవిత్రమైన నదిని కూడా మీరు వదలలేదు రాజకీయాలకి. 100 రోజుల్లో 164 సీట్లు వచ్చినాయి కదా, ఇంకేం కావాలమ్మా మీకు ప్రజలకి? 164 సీట్లతోటి మీకు అధికారం ఇస్తే కృష్ణమ్మను వదలటంలా, దుర్గమ్మను వదలటంలా, పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని వదలటంలా, మీ అబద్ధాలతోటి దేవుళ్ళను వదలటంలా, నదులను వదలటంలా, ప్రకృతిని వదలటంలా, ఆడపిల్లలను వదలటంలా, ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి నా మీద తప్పుడు కేసు పెట్టారు అనగానే మీకు మీరే జడ్జిలు, మీకు మీరే కోర్టులు, ఎవడైతే కేసు పెట్టాడో విద్యాసాగర్ అనే వాడిని తీసుకొచ్చి లోపలేస్తారా? కేసు పెట్టిన వాడిని లోపలేసే చరిత్ర ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఆ కేసు ముందు ఫాల్స్ చేయాలి, దాన్ని కోర్టు ముందు ప్రయోగించాలి. ఆ కోర్టు ఇది ఫాల్స్ పెట్టే ప్రైవేట్ కేసు పెట్టినటువంటి వ్యక్తి మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ తీసుకొని ఆ లేడీ ఎవరైతే ముంబై హీరోయిన్ ఉందో ఆమె కోర్టులో కేసు వేయాలి. ఆ కోర్టులో కేసు పెట్టినోడికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోర్టు ఇవ్వాలి, మాలిసియస్ ప్రాసిక్యూషన్ అని. ఆ మాలిసియస్ ప్రాసిక్యూషన్ కింద కోర్టు పర్మిషన్ తీసుకుని సివిల్ సూట్ వేసుకుని ఆమె పర్మిషన్ తీసుకుంటే విద్యాసాగర్ని అరెస్ట్ చేయాల్సే పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి చట్టాన్నంతా బైపాస్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టగానే ఆ కేసు పెట్టినోడిని తీసుకొచ్చి లోపలేసి కూర్చోబెట్టారే. అంటే ఆడపిల్లల్ని రాజకీయాలకు వదలటంలా, కృష్ణమ్మ తల్లిని రాజకీయాలకు వదలటంలా, వెంకటేశ్వరుని రాజకీయాలకు వదలటంలా. ఈ రిపోర్టు నేను దానికే వస్తా. ముఖ్యమంత్రి 13-17 సెప్టెంబర్న ప్రకటన చేశాడు. ఏమని? జంతు అవశేషాలని, జంతు కొవ్వుని కలిపారు తిరుపతి లడ్డులో అని. ఈ రిపోర్ట్లన్నీ కూడా నెయ్యిని ల్యాబ్కి పంపించితే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇవన్నీ కూడా.